స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో రాష్ట్రానికి మంచి ప్రతిష్ట తీసుకురావాలనే లక్ష్యంతో మున్సిపల్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగ నరసింహరావు వివిధ మున్సిపాలిటీల్లో సమీక్షలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కనీసం 10 మున్సిపాలిటీలు అత్యుత్తమ ర్యాంకులు సాధించే అవకాశాలున్న నేపథ్యంలో ముందస్తు సన్నాహక చర్యలు చేపట్టినట్లు ఆర్జేడీ నాగ నరసింహరావు వెల్లడించారు. 10 మున్సిపాలిటీలు అత్యుత్తమ ర్యాంకులు సాధించే అవకాశాలున్న నేపథ్యంలో ముందస్తు సన్నాహక చర్యలు చేపట్టినట్లు ఆర్జేడీ నాగ నరసింహరావు వెల్లడించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలోనే పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో నిర్వహిస్తున్న ఘన, ద్రవ వ్యర్థాల శుద్ధి నిర్వహణ వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యంగా ఎస్టీపీలు, ఎఫ్ఎస్టీపీలు, ఎంఆర్ఎఫ్ కేంద్రాలు, సిఎన్డి వ్యర్థాల నిర్వహణ యూనిట్లు తదితర సదుపాయాలను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. అలాగే జగన్నాథపురం, ఏటిమొగల ప్రాంతాల్లో గల వెహికల్ ఆటో వర్క్షాపులు మరియు వ్యర్థాల రవాణా వాహనాల పనితీరు పరిశీలించారు. నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థలో లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని తక్షణమే సరిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్జేడీ నాగనరసింహరావు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో మంచి ర్యాంకులు సాధించాలంటే కేవలం శుభ్రత మాత్రమే కాకుండా వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, డోర్ టు డోర్ కలెక్షన్, సేగ్రిగేషన్, ప్రజల భాగస్వామ్యం, అవగాహన కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. తదుపరి నెల స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందాలు ఆయా మున్సిపాలిటీలను సందర్శించే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, పత్రాల నిర్వహణ, ఫీల్డ్ స్థాయి పనితీరు పటిష్టంగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పచ్చదనం, పార్కుల నిర్వహణ, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్థితి, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ వంటి అంశాలలో మరింత మెరుగుదల అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీ నాగ నరసింహరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలు టాప్ ర్యాంకుల కోసం పోటీ పడే స్థాయిలో ఉన్నాయని, సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పర్యటనలో కార్పొరేషన్ ఎస్సీ పి వెంకట్రావు, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, డిఈలు ఆదినారాయణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా కాకినాడ సంబంధించి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఎఫ్ఎస్టీపీ ఫెసిలిటీ ఉంది, ఎస్టీపీ కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. గతంలోనే మనకి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, అదేవిధంగా వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ రెవెన్యూ కాలనీ సంజీవ్ నగర్లో జరిగేది. సో ఇక్కడ కూడా వెహికల్ యార్డ్లో ఇక్కడ ఏటిమొగలో కూడా సిఎన్డి వేస్ట్ సంబంధించినటువంటి ప్లాంట్ ఉంది. కాబట్టి దాని పూర్తి స్థాయిలో ఇవేం కూడా సరిగ్గా ఫంక్షనింగ్ అవ్వట్లేదు నేను అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ స్వచ్ఛ సర్వేక్షణ్ టీం వస్తుంది. ఆ టీం వచ్చే టైంకి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ మేరకు గౌరవ మినిస్టర్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిఎంఏ గారు వారి యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ ప్రతి జిల్లాలో కనీసం 2 మున్సిపాలిటీలైనా ఖచ్చితంగా మంచి ర్యాంకింగ్లో రావాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్. సో దీనికి సంబంధించి యాజ్ ఆర్డీఎంఎల్గా మమ్మల్ని కూడా విజిట్ చేయమని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ నేను భీమవరం విజిట్ చేశాము. తర్వాత ఈరోజు ఇక్కడ రేపు ఏలూరు, నూజివేడు ఇలాగ ఒక 10 మున్సిపాలిటీల్లో ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న మున్సిపాలిటీల్లో ఈ సిఎన్డి వేస్ట్ అంటే కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్ ప్రాసెస్ చేయడము, అలాగే ఎంఆర్ఎఫ్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, వెట్ వేస్ట్ ప్రాసెసింగ్, ఈ విధంగా అలాగే ఎస్టీపీ, ఎఫ్ఎస్టీపీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే స్వచ్ఛ సర్వేక్షణలో మంచి మార్క్స్ రావడానికి, మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. సో గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి డైరెక్షన్స్ మేరకు నేను ఈ 10 మున్సిపాలిటీలు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కాకినాడ రావడం జరిగింది.